సో అథెంటికేషన్ ఆథరైజేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఇంకొకసారి ట్రై చేస్తున్నా. నాకు కూడా గుర్తుంది తక్కువనే, చూద్దాం. RB55 నెక్స్ట్ స్టెప్ అయినా. సో ఇప్పుడు ప్రవీణ్ జీ క్లాసెస్ తోటి లాగిన్ అయినప్పుడు ప్రవీణ్ జీ క్లాసెస్ టుడోస్ వచ్చినాయి. అంటే ఈమెయిల్స్ కూడా ఇవే కదా. దిస్ ఈస్ కాల్డ్ పర్సనలైజేషన్ అనుకో, లేదా అక్కడే అథెంటికేషన్ ఉంది. అట్లాగే వేరే వాళ్ళు మన డేటాను చూడకపోయేలాగా, లేకపోతే లాగిన్ అయితే తప్ప కొత్తదే నీ డీటెయిల్స్ చూసుకునే లేకపోయేలాగా మనం ఆథరైజేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనము ఏమి చేస్తున్నాం దీంట్లో, స్టెప్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయ. ఏం చేయాలి ఇప్పుడు దీంట్లో? ఇలాంటి ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి అని అంటే దీంట్లో స్టెప్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనము లాగిన్ అనే లింక్ క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ రావాలి. సో యాక్చువల్గా ఇది డిఫాల్ట్ పేజ్ అనమాట, ఇది మనం క్రియేట్ చేసిన పేజ్ కాదు. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా తప్పుది ఇచ్చాను అనుకో, సైన్ ఇన్ ఫెయిల్డ్, చెక్ ద డీటెయిల్స్ యూ ప్రొవైడెడ్ ఆర్ కరెక్ట్. ఇది ఎర్రర్ కోడ్ తోటి వచ్చిన మెసేజ్. మరి ఇట్లాంటివి మనము ఆటోమేటిక్గా రావాలి అని అంటే మనం కంప్లీట్గా జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆత్ అని చెప్పేసి మనకి ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీని మనము ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఆత్ అనేది అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది మన దగ్గర, అదొకటి. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి ఎక్కడ ఒక చోట పర్మనెంట్గా స్టోర్ అయ్యి లేకపోయి ఉంటే లాగిన్ అవ్వదు. అంటే డేటాబేస్ అనేది ఉండాలి కదా, యూజర్ నేమ్, యూజర్ డీటెయిల్స్ కోసం ఒక డేటాబేస్ ఉండాలి. డేటాబేస్లో మన డీటెయిల్స్ ఉండాలి కాబట్టి మన అప్లికేషన్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వడానికి మనకి డేటాబేస్ కనెక్టివిటీ జరగాలి. డేటాబేస్ కనెక్టివిటీ జరగాలి అని అంటే మోంగూస్ అనేది ఒకటి కావాలి. తర్వాత మోడల్ ఒకటి కావాలి, యూజర్ మోడల్ ఒకటి స్కీమా క్రియేట్ చేసుకోవాలి, డేటాబేస్ ఉంది. సో ఇప్పుడు నీకు రెండు స్టెప్స్, మేజర్ స్టెప్స్ అర్థమైపోయినాయి. సో ఏఐ వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అనేది క్లారిటీ వచ్చింది అనుకో, మిగతా స్టెప్స్ని మనము ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓకే, సరే, ఇది ఫైన్. దీన్ని ఎట్లాగా మనము క్రియేట్ చేద్దాం. ఒకసారి ఇక్కడ సర్వర్ ఆఫ్ స్టాప్ చేసేస్తున్నాం. తర్వాత
ఆల్రెడీ మనకి క్రడ్ ఆపరేషన్స్ అనుకో అవి ఉన్నాయి కదా మన దగ్గర. అందరు టు డూస్ వస్తాయి, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు దీనికి మనం అథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఒక బ్రాంచ్ పెట్టుకున్నా, ప్రాక్టీస్ తప్పేముంది. సో దీంట్లో మనకి ఇట్లా ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది, యాక్షన్స్ సపరేట్గా ఉన్నాయి, మోడల్ సపరేట్గా ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ పెద్ద పాయింట్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఏం చేస్తాం, ఆత్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆత్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ నెక్స్ట్ ఆత్ లోపలికి వెళ్తే గెట్ స్టార్టెడ్లోకి వెళ్తే ఇక్కడ npm ఇన్స్టాల్ నెక్స్ట్ ఆత్ అని. సో మనకున్న అప్రోచ్ మనం స్టార్ట్ చేసేసుకోవాల్సింది. సో ఇక్కడ కాపీ చేసేసి స్టాప్ చేసి ముందు నెక్స్ట్ ఆత్ ఇన్స్టాల్ చేసేసి అంతే కదా. మనకు ఆ లైబ్రరీ ఉంటే మనకి ఈజీ అవుతుంది, మనకు ఆ పేజెస్ క్రియేట్ చేయాల్సిన పనులు. చెప్పున్నాను. యా యా, అది నీకు అవసరం అనిపించినప్పుడు నువ్వు నువ్వు ఇన్స్టాల్ నాకు గుర్తుంది మాంగోస్ కూడా ఇన్స్టాల్ చేయాలి, బీక్రిప్ట్ ఇన్స్టాల్ చేయాలి, కరెక్టే. కానీ నీకు పర్పస్ కూడా నీకు అనిపించాలి కదా, ఎందుకు చేస్తున్నాం బీక్రిప్ట్ అని. సో మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు లేదా మనకి పాస్వర్డ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు బీక్రిప్ట్లో వస్తుంది, దాన్ని ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్ చేసి అది కంపేర్ చేసుకుంటుంది బీక్రిప్ట్. సో అది ఎర్రర్ వచ్చినప్పుడు రాద్దాం, పోయిందేముంది, వీడు ఏం చెప్పిండో దాన్ని ఫాలో అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ నీకు ఈఎన్వి లోకల్లో ఆత్ సీక్రెట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు లేకుండేది. అవునా, ఆర్ యు ష్యూర్ డాక్టర్? ఇదిగో, ఆహా ఉన్నట్టుంది ఇంతకుముందు, ఇది మాడిఫై అయినట్టే కనపడతలేదు. మాడిఫై అయితే ఈ బ్లూ కలర్ వస్తుంది, ఇంతకు ముందు నుంచే ఉన్నట్టుంది. ఇది లేకపోయి ఉంటే అది క్రియేట్ చేసి ఆత్ సీక్రెట్ మనకి ఒక నంబర్, అదొక స్ట్రింగ్ అన్నమాట, దానితో ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్యాకేజ్ డాట్ జేసన్లో కూడా నెక్స్ట్ ఆత్ ఇంక్లూడ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. డిపెండెన్సీస్లో నెక్స్ట్ ఆత్ మనం యూజ్ చేస్తున్న వర్షన్ వచ్చేసి 4.24. సో వీడు చేయమన్న ప్రాసెస్ ఏంటి, పేజెస్ అనే ఫైల్ ప్రకారం ఇచ్చింది అనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ వేర్ ప్రాబ్లం కమ్స్. ఏ అన్నీ చెప్పేస్తుంది కదా, ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం మీరేమనుకుంటారంటే
ఇంకా మనకు అవసరమే కాదు. మన అవసరమే ఎవరికి ఉంటదేమో. ఆ? ఇంకా ఏ చేసేస్తుంటే మనల్ని ఎవరు రిక్రూట్ చేసుకుంటారు, మనకేం పనులు ఉంటాయి. ఇట్లాంటి వరిలోకి వెళ్ళకండి. ఎందుకంటే వీళ్ళు ఏం మొత్తం చేయలేరు అన్ని. ఇప్పుడు ఒక పక్కన ఆ, ఆత్ నెక్స్ట్ ఆత్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఇక్కడ, నెక్స్ట్ జేఎస్ 13.2 అయితే వేరే అప్రోచ్ ఉంది అక్కడ. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ నెక్స్ట్ జేఎస్ 13.2 ఆర్ అబౌవ్, కౌంట్ చేస్తున్నాయో తెలుస్తలేదు. 13.2 అబౌవ్ అయితే ద న్యూ యాప్ రౌటర్ you can initialize the configuration using router handles by following. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, రౌట్ హ్యాండ్లర్స్ అన్ని సపరేట్గా తీసుకొచ్చారు అనమాట. ద ప్రిఫర్డ్ వే టు హ్యాండిల్ రెస్ట్ లైక్ రిక్వెస్ట్స్ ఇన్ యాప్ రౌటర్. సో ఇదొకటి సరిపోతుంది అనమాట. మనకి ఎక్కడ క్రియేట్ చేయాలి, app/API/auth. దీన్ని ఇట్లా డైరెక్ట్గా కాపీ చేస్తే ఏమవుతుందో నాకు తెలియదు, చూద్దాం. ఎవరినైనా మనల్ని ఎవరైనా కొట్టేటోళ్ళు ఉన్నారా ఏంది. న్యూ ఫోల్డర్లో ఇట్లా ఇచ్చినాడు అనుకో, ఏమంటున్నారు, పనవలే. ఫోల్డర్ లాగా తీసుకుంటే బాగుండేది, ఫోల్డర్ లాగా తీసుకోలేదని నా బాధ. routes.ts అనేది జరగలే, అది ఆ ఫైల్ నేమ్ లాగా పెట్టుకుంది. అది ఫోల్డర్ ఫైల్ నేమ్, ఫోల్డర్ ఉండే ఫైల్ నేమ్ లాగా తీసుకుంది. సో మనం అట్లా చేయలేము. యాప్ లోపల ఏపీఐ ఇదేదో అంటుంది, దీన్ని డిలీట్ చేస్తుంది. యాప్ లోపల ఏపీఐ అనే ఫోల్డర్ లోపల ఆత్ అనే ఫోల్డర్ లోపల నెక్స్ట్ ఆత్ అనే బ్రాకెట్స్ తోటి దీంట్లో ఫోల్డర్ కాదు కదా, ఫైల్ route.ts. సో దీంట్లో మనకి ఈ స్ట్రక్చర్ కావాలి. సో ఇక్కడ మీరు వరి అవ్వకుండా దీన్ని జస్ట్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసాను. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ ఆత్ లోపల ఏం రాయాలనేది మనకు తెలియట్లేదు కదా. దీనికోసం మనం మన గిట్ హబ్ వాడుతున్నాం. అథెంటికేటెడ్ క్రడ్ అని కాకుండా డెమో అని ఇక్కడ పెట్టిన నేను.
సో ఇక్కడ యాప్ లోపల దీంట్లో route.tsలో ఇక్కడ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఆత్ తెచ్చుకున్నాం. సో హియర్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్. ఇదెందుకు తెలియకపోవచ్చు మీకు. యూ మే నాట్ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ సిచ్యువేషన్స్. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సో నిన్న చుక్కలు చూపించింది. సో హియర్ more than writing the code, you should know these all things are possible. ఫ్రీగా నీ వెబ్సైట్ని నువ్వు ఎలా హోస్ట్ చేస్తావు అనే క్వశ్చన్ అడిగినాను అనుకో, వర్సెల్లో చేస్తావు, సర్జ్లో చేస్తావు, నీకు ఇంకేం కొత్త కొత్త వేలు తెలుసు. సో ఇవన్నిటికీ చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఓపిక కావాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక కసి, ఇట్లా ఇట్లా ఇది నేర్చుకుందాం. సో నాకెట్లా ఉండే అంటే ఇది నిన్న చాలా చూసిన నేను. పోస్టింగర్ అని ఒకటి ఉంది. దీంట్లో మై అకౌంట్ అని క్లిక్ చేయగానే నాకు ఈ రకమైన పేజ్ వచ్చింది. అంటే నువ్వు గూగుల్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు, ఫేస్బుక్ తోటి అకౌంట్ని క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ సో మనోడికి ఊహాశక్తి బాగుంది, కానీ ఊహాశక్తితో పాటు మనము ఎగ్జిక్యూట్ చేసినప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఊహించగలుగుతున్నాడు ముందు ఒక 10 స్టెప్పులు ఊహించగలుగుతున్నాడు, కానీ రియల్ టైం ఎక్స్పోజర్ లేదు తనకి. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ గూగుల్ ప్రొవైడర్. దిస్ ఈజ్ కాల్డ్ ఫేస్బుక్ ప్రొవైడర్. వాటిని మనం పెట్టుకొని మన అప్లికేషన్లో ఉంచుకోవాలి. ఇలాంటి ఎన్నో ప్రొవైడర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్సెల్కి వెళ్ళిన, అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది స్ట్రాంగ్గా చెప్తా విను. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, అండ్ పాస్వర్డ్. ఇది మన ఓన్ ఈమెయిల్ అడ్రస్. జీమెయిల్ అని కాదు, నువ్వు ఏదన్నా ఇచ్చుకో. జీమెయిల్ అనే కాదు, నీ దగ్గర జీమెయిల్ ఉంటే డైరెక్ట్గా గూగుల్తో లాగిన్ అవుతుంది. జీమెయిల్ ఇక్కడ ఎందుకు ఇస్తావు? సో వీటిని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, వీటిని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనే పట్టుదల వచ్చినప్పుడు నేను చెప్పేవి నీకు ఇంకా ఎక్కుతాయి. సో ఇప్పుడు మనం ఏమి యూజ్ చేస్తున్నాం ఇక్కడ? మన టెక్నిక్ ఏంటి? నార్మల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ సప్లై చేసి లాగిన్ అయ్యేలాగా ట్రై చేస్తుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్. సో క్రెడెన్షియల్స్ ఓకే, ఇక్కడ ఇంకొకటి చూపిస్తారు. వర్సెల్కి వెళ్ళినాం అనుకో, ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేస్తే ఇదిగో కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ గిట్హబ్. సో వీటిలో ఏదో ఒక దాంట్లో అకౌంట్ ఉంటే తప్ప అది ఒప్పుకుంటలేదు. మన క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవుతానంటే దుబ్బే ఉంటుంది. లేదా కంటిన్యూ విత్ ఈమెయిల్ అని చెప్పింది. ఇక్కడ నువ్వు నీ వర్కింగ్ ఈమెయిల్ పెట్టుకుని లాగిన్ అవ్వు. సో ఇన్ని రకాలుగా లాగిన్ అవ్వచ్చు. సో ప్రొవైడర్స్లో క్రెడెన్షియల్స్ ప్రొవైడర్ అనేది యూజ్ చేసుకుని వాడుకుందామని అనుకుంటున్నా. బట్ దీన్ని డైరెక్ట్గా కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తారు.
అదేంటి ఎందుకు మీరు ఇట్లా డైరెక్ట్గా అన్నారు అని అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటే అర్థం చేసుకోగలుగుతాను. ఎక్కువ అర్థం చేసుకోవాలని ట్రై చేసినా సరే నువ్వు దెబ్బతింటా ఉంటావు. సో నేనేం చేశాను, అక్కడ ఉన్నది డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసి, దీంట్లో ఒక ఎర్రర్ వచ్చింది, కెనాట్ ఫైండ్ దిస్ అని. బైక్రిప్ట్ జేఎస్ అనేది కూడా లేదు అని. సో ఫస్ట్ మోడల్స్ లోపల యూజర్ అనే ఫోల్డర్ని యూజర్ అనే స్కీమా క్రియేట్ చేసి, దీంట్లో మోంగూస్ తెచ్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చింది, కెనాట్ ఫైండ్ మోంగూస్. సో ఇక్కడ ఫస్ట్ npm ఇన్స్టాల్ మోంగూస్. బైక్రిప్ట్ ఎర్రర్ కూడా వచ్చింది కదా. సో ఓకే, సో ఇప్పుడు ఎర్రర్ పోయింది మనకి, కాకపోతే యూజర్లో లేదు అది. యూజర్ మోడల్లో మనం యూజర్ మోడల్ని కరెక్ట్గా పెట్టలేదు. సో డేటాబేస్ స్కీమాకి తగ్గట్టు యూజర్ మోడల్ని పెట్టడం అంటే కొంచెం టైం టేకింగ్, కాబట్టి నేను యూజర్ని ఇక్కడి నుంచి డైరెక్ట్ కాపీ చేసేస్తాను. ఇవి రాయడం రావాలి మనకి, కాకపోతే ముందు ఉన్నదాన్ని వాడుకోవాలి కదా మనం. ఒక్కసారి లాగిన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలి, నీ ఓన్గా నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఉమ్. నువ్వు టఫెస్ట్గా ప్రయత్నించిన లాంగెస్ట్ ప్రయత్నం ఏంటి? సపోజ్ నీకు క్రికెటర్ అవ్వాలని ఉంది, మీ నాన్న ఒప్పుకోలేదు, నువ్వు ఎన్ని రోజులు ప్రయత్నం చేసి ఉంటావు? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్తావు కదా ఏమని, నేను అన్నం తినా, నాకు బ్యాట్ కావాలని చెప్పుంటావా? ఇది చెప్పి ఎన్ని రోజులు చేసి ఉంటావు అట్లా? అంతేనా? రైట్. అట్లా ఇంకేమన్నా చాలా ఉంటాయి కదా, ఫైట్ చేయాల్సిన అవసరాలు వస్తూ ఉంటాయి కదా. దేనికోసం బాగా ఫైట్ చేసినావు? మ్మ్. ఎన్ని రోజులు ఫైట్ చేసినావు? మ్మ్. అవలేదు, 1 వీక్ 10 డేస్. రైట్. సో ఒకనొక సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లం వచ్చింది ఫ్యామిలీలో. నేను 6 ఇయర్స్ ట్రై చేసిన, 7 ఇయర్స్ ట్రై చేసిన, నాట్ 1 డే ఆర్ 7 ఇయర్స్ పట్టింది. దాన్ని చెప్పడానికి 7 ఇయర్స్ పట్టిందంటే ఆలోచించు ఒకసారి. చాలా మంది ఈ నేను ఏదో దేని గురించో చెప్పట్లే, యాంగులర్ జేఎస్ ఇవన్నీ చాలా క్విక్గా వచ్చేస్తూ ఉండే నాకు. రిడక్స్ వారం రోజులు అయిపోతుంది, దాని మీద పట్టు రావట్లేదు నాకు. ఇది కేవలం మీకే జరుగుతుందని కాదు, నాకు కూడా జరుగుతుంది. వారం అయిపోతుంది, రిడక్స్ మీద అసలు గ్రిప్ రావట్లేదు, అది ఎందుకు, ఎలా చేస్తుంది, ఏం జరుగుతుంది అని తెలుస్తలేదు. నాకేమో ఎవడు చెప్పేటోడు లేడు, డిస్కస్ చేసుకోవడానికి మనుషులు ఉండరు మనకి. హ్యాపెన్స్. కానీ అప్పుడు మరి ఎవరు నన్ను మోటివేట్ చేస్తారు? ఒక మాట నన్ను మోటివేట్ చేస్తుంది, ఏంటంటే, సపోజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ సో కాంప్లెక్స్ టు క్రాక్, అంటే చాలా గొప్పదని అర్థం. సో దానికి ఇంకా ట్రై చేయాలని అర్థం. నేను ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం అది, వారం రోజులు పట్టిని, నెల రోజులు పట్టిని. టైం తీసుకో, టైం పడుతుంది.
అందుకనే ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కంపెనీస్లో. మినిమం 2+ ఫ్రెషర్స్ అయినా సరే వాళ్ళని 2+ వాళ్ళే వాళ్ళు ఫేక్ అని తెలిసినా సరే 2+ ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కనీసం ట్రై అన్న చేసిన వాడు, కాబట్టి జాబ్ తొందరగా వదిలేసి వెళ్ళిపోడు. ప్రతి 10 నిమిషాలకి మన దగ్గరకు వచ్చి అడుగుతా ఉండడు వాడు. అదే ఫ్రెషర్స్ అనుకో, వీడు ప్రతి 10 నిమిషాలకు వచ్చి అడుగుతూ ఉంటాడు, లేదా వదిలేసి వేరే జాబ్ చూసుకుంటాడు. ఈ రెండు ప్రాబ్లమే. సో నువ్వు ఏది ఓన్గా నేర్చుకున్నప్పుడు దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినావు అని అంటే గంటలు, మ్యాక్సిమం రోజులు, కొన్ని వారాలు, నెలలు కూడా పడతాయి. యూ హ్యావ్ టు బి. నేను ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడి అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడి అని ఇచ్చాను. అదే route.jsలో ఇక్కడ ఒక క్రెడెన్షియల్ దీంట్లో ఇక్కడ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. నేను క్రెడెన్షియల్స్ ఇచ్చేటప్పుడు దాని పేరు ఈమెయిల్ అని పెట్టిన. నాకు 2 గంటలు పోయింది. చిన్న తప్పే, దొరుకుతలేదు అది ప్రాబ్లం. టైం పడుతుంది అంటే పడుతుంది, మరి తప్పదా సార్? ఇదిగో ఎక్కడ వరకు వచ్చింది, ఏం జరిగింది, మొత్తం అంతా చెక్ చేసుకుంటూ వచ్చిన. దీని ప్రాబ్లం వేరే ప్రాబ్లం అయి ఉండొచ్చు, అదేమో వేరే ఫైల్ ఎక్కడో చూపిస్తూ ఉంటుంది. అదే ఛాలెంజ్. మీరు స్ట్రెస్ తీసుకోకండి, అట్లా అని చెప్పేసి వదిలిదొబ్బకండి. మెయిన్గా కంపెనీల్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాడెవడు అడుగుతాడు, వాడికి ఏం చెప్పాలని స్ట్రెస్ మీరు తీసుకోకండి. పిచ్చోళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు బయట. పాపం దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఒక క్లారిటీ రాకుండానే పాపం అన్నీ కలగా పులగం అయిపోతూ ఉంటుంది. సో వర్రీ కాకు, మనల్ని తీసేసినా ఇంకొక జాబ్ దొరుకుతుంది. అలా అని చెప్పేసి వదిలిపెట్టేసినావు అనుకో, నువ్వు ఎప్పుడు ఎత్తుక్కుంటూ కూర్చోవాలి. అది కూడా కరెక్ట్ కాదు, నువ్వు అది చెయ్యకు. నీకు ఒక స్టెబిలిటీ కావాల్సిందే, బట్ కీప్ యువర్ సెల్ఫ్ టు దట్ పాయింట్. దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఓకే, ఒక జాబ్ పోయింది, పోనీ ఇంకొకటి ఎత్తుక్కుందాం, అంతేగాని దాన్ని వర్రీకి తీసుకురా. ఎందుకంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి. కొంచెం టైం తీసుకో, కాన్ఫిడెన్స్ ఉంచుకో, నేను ఎలాగైనా దీన్ని క్రాక్ చేస్తానని కాన్ఫిడెన్స్ ఉంచుకో. స్టార్టింగ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను కొత్త ప్రాజెక్ట్లోకి వెళ్ళినా నాకు 2-3 నెలలు పడుతుంది. నాకు కూడా 2-3 నెలలు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటి 2-3 నెలలు పట్టేది? ఆ కోడ్ మీద గ్రిప్ రావడానికి. బచ్చగాళ్ళు అందరు తొందరగా చేసేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు, నాకు టైం పడుతుంది. ఇట్స్ అ ప్రాసెస్. నాకు అది ఆ విషయం తెలియనప్పుడు, అంటే నాకు కూడా ఇమీడియట్గా జ్ఞానం రాలేదు కదా. నాకు సాయంత్రం పూట పైనుంచి ఎవరో వచ్చి దూతలు వచ్చి చెప్పి పోరు కదా. ఒక ప్రాజెక్ట్, సిస్కో ప్రాజెక్ట్ అట్లనే జరిగింది. నేనేమో సీనియర్ డెవలపర్ ఉండే, వాళ్ళు ఎవరో బచ్చగాళ్ళు అందరూ చేసేసి వెళ్ళిపోతున్నారు. నాకేమో కోడ్ సరిగా గ్రిప్లోకి రావట్లేదు, చాలా టైం పట్టేస్తుంది. అప్పుడు ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయిపోయినా. ఎందుకంటే నన్ను చాలా ఎక్కువ ఇచ్చి పెట్టుకున్నారు, అది ఎక్కువైపోయింది. ఏదో ఐపీఎల్లో 17 కోట్లు పెట్టుకున్న ఆడేమో ఆడాడు చూసిన, ఆ స్ట్రెస్ లాగా అయిపోయింది అనమాట. బట్ ఐ రియలైజ్డ్ ఇప్పుడు ఏం చేస్తావు, రిలాక్స్, చిల్, ట్రై చేయి. వాడి ముందు పప్పిషేం అయిపోతావా? అవుతాం. కానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంది అని అంటే, ఒకనొక టైం వస్తుంది,
అప్పుడు నేను వీడిని ఆడుకుంటా అనే సంగతి నాకు తెలుసు అనమాట. అంటే ఆడుకుంటా అంటే పర్సనల్గా కాదు. ఐ నో హౌ టు. వన్ డే ఇట్ కమ్స్ వేర్ ఎవ్రీ వన్, అరే ఇన్ని రోజులు మేము వీడిని తప్పు అనుకున్నాం కదా, అట్లాంటివి చాలా ఎక్స్పీరియన్స్ అయింది. స్టార్టింగ్లో వీడేంది ఇంత ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అనుకున్న వాళ్ళు, అరే హీఈస్ ద మోస్ట్ డిపెండబుల్ పర్సన్ అనే టైప్లోకి మారుతారు వాళ్ళు. ఎన్ని ఎన్ని చూసుంటాను. అది నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దట్ ఈస్ వాట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అని అంటే నువ్వు 15,000 కోడ్ లైన్లు రాసినావని కాదు. హౌ డు యూ హ్యాండిల్ ద ప్రాబ్లం? రెడీ? సో నువ్వు దీని గురించి వర్రీ అవ్వకు. ఇది కాపీ చేసి పేస్ట్ చేసిన పర్ఫెక్ట్లీ ఇట్స్ ఫిట్. ఓకే. సో ఇప్పుడు మొత్తానికైతే మనం ఏం చేసుకుని వచ్చినాం? స్కీమా క్రియేట్ చేసాము, లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసాము. అయితే ఇక్కడ మరి మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో. auth.ts అని ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ, నాట్ నీడెడ్ ఇన్ V4 అని రాశాను నేను ఇక్కడ. మస్ట్ ఫర్ V5 వర్షన్ టు మెయింటైన్ ఆల్ కాన్ఫిగరేషన్ హియర్. V5 ఏంటి? ఏ వర్షన్ 5? నెక్స్ట్ ఆత్ వర్షన్. మనం యూజ్ చేస్తుంది ఏంది ఇక్కడ? అది బీటా వర్షన్. దాంట్లో అది మనకు కావాలి, అది నాకు తెలియలే. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తులేదు, ఇంతకుముందు రాసింది చెప్పిందే. ఈ రోజు నాకు గుర్తులేదు. ఇప్పుడు మీకు ముందు చెప్పేటప్పుడు నేను అది ఓపెన్ చేసి చూసిన తర్వాత కరెక్ట్ ఈ V4. అవును, ఏముంది, ఒక 4 సార్లు చెప్పి చదివితేనే కదా మనకి కూడా గుర్తుండేది. సో auth.ts అనే ఫైల్ క్రియేట్ చేసే సమస్య లేదు, దాన్ని వదిలేసేసి ఇక్కడ టైప్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని సెషన్ డీటెయిల్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది మనం ఒక టైప్ డెఫినేషన్ ఇచ్చుకోవాలని. సెషన్ డీటెయిల్స్ అంటే ఏంటి? మనం లాగిన్ అయిన తర్వాత యూజర్ నేమ్ కావాల్సి వస్తుంది, మనకి ఈమెయిల్ ఐడి కావాల్సి వస్తుంది, లేదా కావాల్సి వస్తుందా లేదా? ఎందుకంటే దాన్ని బట్టే కదా మనము నా టు డూస్ ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే నేను ఈమెయిల్ ఐడిని పంపించాల్సింది. లాగిన్ అయినప్పుడు నువ్వు పంపిస్తావు, కరెక్టే. లాగిన్ అయిన తర్వాత సర్వర్ మనకి ఏం పంపిస్తుంది? ఒక సెషన్ పంపిస్తుంది అన్నమాట. దాంట్లో ఏముంటాయి అంటే ఈ 3 డీటెయిల్స్ ఉంటాయి అండర్ యూజర్ ఆబ్జెక్ట్. సో దీన్ని కూడా నేను కాపీ చేసుకుని ఎక్కడ పెట్టుకున్నా నేను? పబ్లిక్ పక్కన రూట్ ఫోల్డర్. I have created it inside the root folder. ఇక్కడ రూట్ ఫోల్డర్లో, ఇక్కడ డైరెక్ట్గా రూట్ ఫోల్డర్లో ఎస్ టైప్స్, దీంట్లో session.d.ts. అయితే అలా లేదు, నెక్స్ట్ auth.d.ts, నెక్స్ట్ auth.d.ts. దీంట్లో సెషన్ డెఫినేషన్ అంటారు దీన్ని. ఇది నార్మల్, ఆల్రెడీ ఇది మనకు ఉన్నదే.
టు డూస్. లాగిన్ అని సపరేట్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు డిఫాల్ట్గా మనకి నావ్ బార్ అన్న ఒకటి ఉండాలి కదా. సో ఇప్పుడు మనకి నావ్ బార్ ఉందా? ఉంది. బట్ టు డూస్ డిఫాల్ట్గా డిస్ప్లే అయిపోతుంది. లాగిన్ అయితేనే మనకి టు డూస్ కనపడాలి అనేలాగా చేయాలి. లాగిన్ అయిందా కాలేదా అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? ఈ క్వశ్చన్ తోటి ఆపేస్తున్నాను ఈ క్లాస్, అంతే. మిగతా మీరు రాయండి ఇప్పుడు. లాగిన్ అయినట్టా కాదా అని ఎలా తెలుస్తుంది చెప్పు. చెప్ప యూజర్ అది లాగిన్ అవ్వడానికి. ఇప్పుడు ఈ కాంపోనెంట్లో మనకు కావాల్సింది ఏంటి? వీడు ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాడా లేడా, రిజిస్టర్ అయి ఉన్నాడా లేడా కాదు. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయంగానే నావ్ బార్ డిస్ప్లే అవుతుంది డిఫాల్ట్గా. డిస్ప్లే అయ్యేటప్పుడు ఆ కాంపోనెంట్కి ఏం తెలియాలి? ఆల్రెడీ లాగిన్ అయిపోయిన యూజరా, యూజర్ లాగిన్ అయిపోయినాడా లేదా అనేది కావాలి. ఎట్లా తెలుస్తుంది? ఓకే, దాన్నే సెషన్ డీటెయిల్స్ ద్వారా తెలుస్తుంది. మనం సెషన్ని డీటెయిల్స్ని తెచ్చుకున్నాం అనుకో, సెషన్ డీటెయిల్స్ వచ్చినాయి అంటే దాంట్లో యూజర్ ఆబ్జెక్ట్ ఉంది అని అంటే అది లాగిన్ అయ్యిండు అని అర్థం. సెషన్లో యూజర్ ఆబ్జెక్ట్ లేదు అని అంటే సో మనకు కావాల్సింది అది కదా. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేసిన, గెట్ యూజర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక యాక్షన్ రాసుకున్నాను, అంటే ఒక ఫంక్షన్ రాసుకున్నాను యాక్షన్స్లో. గెట్ యూజర్ డీటెయిల్స్, దీంట్లో
ఆత్ని కాల్ చేయగానే డిఫాల్ట్గా అది సెషన్ ఇచ్చేస్తుంది. కాకపోతే ఇది అసింక్రోనస్ కాబట్టి మనము అవైట్ యూజ్ చేయడం ఇలాంటి పనులు చేయాలి. గాట్ ఇట్? సో మనకు ఆ యూజర్ డీటెయిల్స్ కావాలి. మనకు ఆ పర్టికులర్ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. సో ఎలా తెచ్చుకుంటాం? ఇప్పుడు ఇది ఈ కాంపోనెంట్ క్లయింట్ కాంపోనెంటా సర్వర్ కాంపోనెంటా? సో ఏ కాంపోనెంట్కి అయితే మనకి పైన సర్వర్ అని లేదు, అదే యూజ్ క్లయింట్ అని లేదు, అది సర్వర్ కాంపోనెంట్. దట్ ఈస్ అ సర్వర్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎలాగో నేను అవైట్ యూజ్ చేయాలి కాబట్టి అసింక్రోనస్ ఫంక్షన్గా మార్చుకుంటే నాకు ఏ ఇబ్బంది లేదు. దీంట్లో కాన్స్ట్ సెషన్ ఈజ్ ఈక్వల్ టు await of auth. Cannot find auth అంటే సో ఆత్ ఇప్పుడు ప్రస్తుతానికి మన డీటెయిల్స్ అన్ని ఎక్కడున్నాయి? నెక్స్ట్ ఆత్ స్లాష్ రౌట్లో ఉన్నాయి. సో నేను కొంచెం చేంజ్ చేసిన. నేను ఈ యాక్షన్స్ అన్ని ఆత్ యాక్షన్స్లో పెట్టుకున్నా, కానీ ఇక్కడ నేను సపరేట్గా రాస్తున్నాను. నీకు ఒక ప్రాబ్లం చూపిద్దాం, ఏమైనా ప్రాబ్లం వస్తే. ఇప్పుడు ఆత్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చేసుకున్నా, బాగానే ఉంది. ఏం జరిగినా ఆత్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని కాల్ చేయగానే ఇట్ విల్ గివ్ యూ ద సెషన్ console.log of session. ఇక్కడ cannot destructure properties of get of handlers as it is undefined. ఇక్కడ ఇది అవునా? ఇది వెరైటీ ప్రాబ్లం వచ్చింది. కెనాట్ డీస్ట్రక్చర్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాండ్లర్స్. హ్యాండ్లర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? This is a different problem. This is not the same problem. Export const get post. ఏంటి ఇక్కడ వర్క్ అవుతుందిగా? Cannot destructure property get of handlers as it is undefined.
డిఫైన్డ్. ఓకే, ఒకసారి నవబార్లో నుంచి ఈ సెషన్ తీసేద్దాం. ఇప్పుడు మనకి అది కాల్ అవుతలేదు, అంటే ఆ ఎర్రర్ లేదు. అదే నేను ఆత్ని కనుక తెచ్చుకోవాలని ట్రై చేసినాను అనుకో, అప్పుడేమంటుంది అది? సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మాత్రమే మనకి ఈ హ్యాండ్లర్స్ అనేవి వస్తాయి. లాగిన్ అయిన తర్వాత మాత్రమే హ్యాండ్లర్స్, వాటిని తెచ్చుకోవాలన్నా మనకి లాగిన్ కావాలా? ఓకే, ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్, ఓకే. ఓకే, సరే. సో అందుకనే నేను ఎక్కడ రాసినాను వీటిని? యాక్షన్స్లో రాసి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఓకే, సరే, చూద్దాం చూద్దాం చూద్దాం. ఇక్కడ ఆత్ యాక్షన్స్ని కాపీ చేసి ఇట్ ఈస్ సర్ప్రైజ్ ఆత్ యాక్షన్స్ డాట్ అవును, ఎట్లా వర్క్ అయినాయి అప్పుడు మరి? నెక్స్ట్ జేఎస్లో నుంచి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మన నావబార్లోకి వెళ్ళి ఏం చేద్దాం? గెట్ యూజర్ డీటెయిల్స్ కాల్ చేద్దాం. సో ఇక్కడ నావబార్ ఏముందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎసింక్రోనస్ నావబార్ గానే యూజ్ చేసుకుందాం. గెట్ యూజర్ డీటెయిల్స్, కాన్స్ట్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ ఆఫ్, మళ్ళీ అదే ఎర్రర్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఇది? అవునా? కానీ ఇక్కడ ఇచ్చేస్తున్నాం మనం. ఓకే, ఓకే, మనకేం వరీ లేదు. API స్లాష్ ఆత్ స్లాష్ నెక్స్ట్ ఆత్ స్లాష్ రౌట్ డాట్ టిఎస్.
cannot destructure the properties get of పాత్ కరెక్ట్గానే పెట్టాను, రౌట్స్ కరెక్ట్గానే పెట్టాను. బార్లో కూడా గట్టి యూజర్ డీటెయిల్స్, దట్స్ ఆల్సో ఫైన్. ఇంక ఇక్కడ ఏమున్నాయి మనం రాయకుండా వదిలేసినాయి? You must maintain, must for v5 version to maintain all the configuration here, apps slash API slash సరే. పాయింట్ ఏంటంటే ఆ ఫైల్ క్రియేట్ చేద్దాం. auth.ts ఎట్లుందో అట్లా రాద్దాం, ఏమైంది. Let us see. అసలు దీంట్లో ఏం లేదు, అంత కమెంటెడ్గానే ఉంది. నాకేం కొత్త కాదు ఇది. అది తీసేసా. తీసేసి రన్ చేస్తున్నా. ఏమిరా బాలరాజు, ఇప్పటివరకు ఎందుకు ఇట్లా తయారు చేసిన? లేదు, అవసరం లేదు. ఆత్ యాక్షన్స్లో ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకసారి క్రియేట్ చేసి డిలీట్ చేయగానే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఎందుకట్లా? మనం చాలాసార్లు లాగౌట్ చేసి లాగిన్ చేసాం కదా. సో మీరు ఈసారి పని చేసేటప్పుడు ఒకసారి
అది లేకుండా చేయండి. ఆ ఎర్రర్ వస్తుందా రాదా నాకు చెప్పండి. సో ఇప్పుడు ఫైనల్గా నాకు కాంపోనెంట్స్లో nav బార్లో ఆ అసలు దీన్ని ఓకే, అక్కడ కాల్ చేసిన ఇట్స్ ఫైన్. అగో మళ్ళీ వచ్చిండు. ఏ ఏ కాదు కాదు కాదు, ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ. గెట్ యూజర్ డీటెయిల్స్ అని అన్నప్పుడు route.ts కాల్ అవుతుంది. నెక్స్ట్ ఆత్ ఆత్ ఏపీఐ ఆ ఫైల్లోనే చూపిస్తుంది, ఇక్కడ ఫైల్లో చూపిస్తుంది. సో auth.tsలో ఇంపోర్ట్ హ్యాండ్లర్స్ తెచ్చుకుని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేద్దామా. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసిన అవ్వట్లేదు. హ్యాండ్లర్స్ ఈజ్ అన్డిఫైన్డ్ అని. ఏదో చిన్న మిస్టేక్ ఉంటుంది, పెద్ద మిస్టేక్లు ఏమి ఉండవు. దిస్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎవ్రీవేర్ రైట్. బాగా కొడుతుంది. ఇప్పుడు దీని యాక్చువల్ పాత్ ఏంటి? నెక్స్ట్ ఆత్ రిలాక్స్ రిలాక్స్.
Separate auth was not found in the module auth.ts. Auth.ts. Okay. Auth.ts లో ఓ handlers is defined multiple times. Hmm. ఇప్పుడు ఆ ఎర్రర్ లేదు. Ported auth సేమ్ థింగ్ కదమ్మా మనం ఇందాక యూజ్ చేసింది. Auth is not a function అంటుంది.
ఓకే, పని చేద్దాం. ఇట్లా కాదు. దీన్ని ఈ మధ్య ఎట్లా చేస్తున్నాము, ప్రాక్టీస్. ఇక్కడ నెక్స్ట్ ట్యాప్ వస్తుంది కదా, దీంట్లో ఆత్ ప్రాక్టీస్ 3 ది కాపీ చేసి ఇక్కడ కోడ్ ఇచ్చేస్తున్నా. నీ సావు నువ్వు సావు ఎట్లా చూస్తావు. It is undefined occurred initialization syntax is occurring because you are trying to use auth.js v5 initialization syntax while you are using v4 library. Okay, మంచిది. You are attempting to destructure handlers from, which is to fix this. Change the file to export handlers. अच्छा, ठीक है. సో దీన్ని ఈ రకంగా ఎక్స్పోర్ట్ చేయమని చెప్తున్నాడు. హ్యాండ్లర్ యాజ్ గెట్, హ్యాండ్లర్ యాజ్ పోస్ట్. సో హియర్ నెక్స్ట్ కి డైరెక్ట్గా హ్యాండ్లర్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ ఉంది. V4లో ఉన్న యాక్టివిటీ అన్నమాట. సరే, వీడు ఎట్లయితే అట్లనే, మనకు తప్పేం. మనం ఫస్ట్ పాయింట్ తర్వాత update auth.ts in such a way that get server session. ఇది V4, మనం ఇప్పటి వరకు వాడింది V5. ఓకే ఓకే, మంచిది, నో ప్రాబ్లం. సో దీంట్లో గెట్ సర్వర్ సెషన్ ఫ్రమ్ నెక్స్ట్ ఆత్. గెట్ సర్వర్ సెషన్. సో అవైట్లో కూడా గెట్ సర్వర్ సెషన్ యూజ్ చేయండి అంట.
నా ఉద్దేశం అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్ పోయిందా? పోయింది. తర్వాత మనకి కన్సోల్లో ఏం డిస్ప్లే అవ్వలేదు. సో nav బార్లో console.logo ఇట్ ఈస్ సేయింగ్ నల్. ఓకే, ఇది V4కి సంబంధించిన కాన్ఫిగరేషన్. మంచిది, మంచిది, ఫైన్. మరి సైన్ అవుట్ ఎట్లా వస్తుంది మనకి? ఆత్ యాక్షన్స్లో హ్యాండిల్ లాగౌట్ అని అంటే నెక్స్ట్ ఆత్ /react లో ఉంది అది. లాగౌట్ సైన్ అవుట్ కోసం నెక్స్ట్ ఆత్ /react. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ ఫర్ V4 వర్షన్. V4 వర్షన్లో మనము యూస్ చేస్తున్న టెక్నిక్ ఇది. అదే V5 వర్షన్ అయితే డిఫరెంట్గా ఉంది, దాని కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది. ఓకే, మరి చేయండి, మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో. బేసిక్ థింగ్ తీసుకోండి, ఇది ఇంపార్టెంట్ నాన్న. V4 ఆత్, V4 నెక్స్ట్ ఆత్. సో నేనైతే పుష్ చేస్తున్నా ఈ కోడ్ మొత్తాన్ని, మీరు దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి మొత్తం అంతా. అదే లాగిన్ లాగౌట్ దీన్ని తీసుకుని ఇంప్లిమెంట్ చేయండి. కాన్ఫిగరేషన్ పెద్ద ప్రాబ్లం. అమ్మయ్య, V4 కోడ్ రెడీగా ఉంది మన దగ్గర, V5 కోడ్ రెడీగా ఉంది. ఓకే, చలో.